మహోత్తరమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉన్నందుకు గర్వపడాలి. ఆ రోజు ఆయన చెప్తున్నప్పుడు ఎంతోమంది ఎటకారిచ్చినా, ఎంతోమంది హైటెక్ సిటీ గురించి ఏదేదో పెట్టకూడని చెప్పినా, ఈరోజు హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఎకానమీ మొత్తం కూడా ఈయన క్రియేట్ చేసిన ఐటీ ఎకోసిస్టమ్ మీదే ఉందంటే అది ఈరోజు మనం ఆశ్చర్యంతో మొత్తం ప్రపంచమే కాదు, దేశమే కాదు, మనం వైపు చూసే విధంగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒకటే రిఫార్మ్స్ కాదు, మనకి సోషల్ రిఫార్మ్స్ తీసుకోవచ్చు, ఐటీ రిఫార్మ్స్ తీసుకోవచ్చు, ఇరిగేషన్ రిఫార్మ్స్ తీసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ సెక్టార్లోని ఏ విధంగా ముందుకెళ్ళాలి. రానున్న రోజుల్లో బయోటెక్నాలజీ అనే ఒక పిల్లర్ని ఆంధ్రప్రదేశ్కి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి, ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఒక పిల్లర్ని, మూల స్తంభాన్ని కూర్చోపెట్టి ఆ రోజుల్లో ఆలోచించిన విధానం వల్ల, ఒక హెడ్ ఆఫ్ టైం ఆలోచించడం వల్ల మన కోవిడ్లో వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చారంటే ఆ రోజు ఆ బయోటెక్నాలజీ పార్క్ని తీసుకొచ్చి జినామ్ వ్యాలీని ఆ రోజు తీసుకెళ్లారు కాబట్టి అది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసుకోవచ్చు 25.3% ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొచ్చి ఒడిశా, మహారాష్ట్ర కంట పై స్థానంలో మనం ఈరోజు ర్యాంక్లో ఉండి గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగిందండి? ఆ కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఎందుకు పోయింది? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పారిపోయింది, లూలు పారిపోయింది. లూలు అయితే తల వంచి నమస్కారం పెట్టి ఆ ఓనర్ నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాను అని చెప్పాడు. ఆ స్థితిలోకి తీసుకొచ్చారు. కియా దగ్గర ఒక అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తులు వెళ్ళి మాకు నమస్కారాలు పెట్టండి, ఈ విధమైన ధోరణితో ముందుకెళ్ళడం వల్ల కియా యాన్సిలరీ ఫ్యాక్టరీస్ కూడా పోయాయి. ఈరోజు మనం చూడొచ్చు, మిట్టల్ కంపెనీ, ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ ఒకే ఒక వాట్సాప్ కాల్ తోటి, ఒకే ఒక జూమ్ కాల్ తోటి లోకేష్ గారు కూర్చొని ఫైనల్ చేసి 1,00,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ని ఈరోజు అక్కడ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చిన వ్యక్తిని, ఉత్తరాంధ్ర ప్రజానికం నారా లోకేష్ గారిని ఎప్పటికీ కూడా మర్చిపోలేరని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు చూడొచ్చు, గూగుల్ డేటా సెంటర్ కోసం ఒక మాట మాట్లాడి ఒక ఎకోసిస్టమ్ మేము తయారు చేసి డైరెక్ట్గా సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా కానీ విత్ ఇన్ ఇమీడియట్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ముందంచులో యాక్సలరేటెడ్గా ముందుకెళ్తామని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి మొత్తం అన్ని కంపెనీస్ని తీసుకొస్తుంది ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూడొచ్చు, మెగా డిఎస్సి, దాని ద్వారా జాబులు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ 5 ఇయర్స్ రెజ్యూమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోని ఒక్క డిఎస్సిని కూడా పిలిచే పాపం లేదు. కానీ ఈరోజు మెగా డిఎస్సి పెట్టి సుమారుగా 15,941 జాబుల్ని ఈరోజు యువతకు తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. ఈరోజు ఎన్ని జాబులు? 4,71,000, 4,71,574 జాబ్స్ ఈ 15 నెలల్లోనే, 18 నెలలు కూడా 15 నెలల్లోనే నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నప్పుడు ఎంతోమంది ఎక్కిరిచ్చారు. ఏముందులే, ఎలా తీసుకొస్తారని చెప్పి ఎంతోమంది అపోజిషన్లోని మేము ఉన్నప్పుడు ఎక్కిరిచ్చారు. కానీ ఈరోజు సుమారుగా ఇప్పుడు 4,71,574 ఉద్యోగాలు ఈ 15 నెలలు, అంటే 18 నెలలు పూర్తయిన తర్వాత ఇంకా పెరిగాయి. అన్ని ఉద్యోగాలు తీసుకొచ్చిన ఏకైక సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. మనకు చాలామంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ గురించి మాట్లాడతారు, జిఎస్డిపి గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ నెంబర్స్తో మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 13% గ్రోత్ జిఎస్డిపి ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 12% గ్రోత్ తోటి ముందుకెళ్తుందంటే అది చిన్న విషయం కాదు. అప్పటికి పాత గవర్నమెంట్కి ఇప్పటికీ నెంబర్స్ కంపేర్ చేసుకుంటే 12% గ్రోత్ తోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముందుకెళ్తుందంటే ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్ సుమారుగా 15% జిఎస్డిపికి టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తుందంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో కంట్రీకి అనేది, కంట్రీ జీడిపికి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గాజువాక ఉన్నది విశాఖపట్నం దగ్గర, అక్కడ స్టీల్ ప్లాంట్ ఉండేది. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమంటే ఒక్కళ్ళు మాట్లాడేవారు కాదు. తెన్నేటి విశ్వనాథం గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పొలిటీషియన్స్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా మనకి ఎంతో యాజిటేషన్స్ చేసి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. ఆ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమంటే మాట్లాడేవారు కాదు. కానీ ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్కి ఇమీడియట్గా డబ్బులు శాంక్షన్ చేపించి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండడం వల్ల ఆ డబ్బులతో ఈరోజు మళ్ళీ స్టీల్ ప్లాంట్ని కాపాడే పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ గాజు ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎప్పుడు హైలో ఉండేది, కానీ జగన్ రెజ్యూమ్లోని అది పడిపోయింది, మళ్ళీ దాన్ని పెంచడం జరిగింది. ఈరోజు అందుకే నేను ఒకటే కోరుతున్నాను,
ఆ రోజు ఈ రోజు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే, ఆ రోజు జిఎస్డిపి పడిపోవడం, ఆ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోవడం, కానీ ఈరోజు చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 12% పైకి పెరగడం, ఈరోజు జిఎస్డిపి 13% పెరగడం, ఈరోజు క్రైమ్ రేట్ తగ్గడం. ఆ రోజు క్రైమ్ రేట్ మనం చూసుకుంటే మనకి నేషనల్ క్రైమ్ బ్యూరో తరపున సైటేషన్స్ మనం చూస్తే ఆ రోజు క్రైమ్ రేట్ ఎలాగుందన్నది. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ ఇంటి దగ్గరే ఒక అమ్మాయిని రేప్ చేయబడింది. విజయవాడలోని ఒక అమ్మాయిని పొడిచారు. అప్పుడు స్నేహలత అనే అమ్మాయిని అనంతపూర్లోని పెట్రోల్ పోసి తగలెట్టారు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని ఉత్తరాంధ్రలో మీకు తెలిసి ఏ విధంగా నాశనం చేశారు ఆయన కుటుంబాన్ని. అవన్నీ కూడా ఈరోజు క్రైమ్ రేట్ లేకుండా చేసి, ఒక అమ్మాయికి ఏదో ఈస్ట్ గోదావరిలో చిన్న ప్రాబ్లం జరిగితే చాలు నారా లోకేష్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, లా అబైడింగ్ సిటిజన్గా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలని చెప్పి తీసుకెళ్తే, ఆ వ్యక్తి ఏదైతే పని చేశాడో భయంతో నాకెక్కడ శిక్ష పడుతుందని చెప్పి చెరువులో దూకి చనిపోయినంటే ఎంత అలాంటి క్రిమినల్స్ భయపడేలా చేసే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కూటమిలోని అన్ని విధాలుగా కూడా క్రైమ్ రేట్ తగ్గించడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఆర్సిలర్మిట్టల్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే గూగుల్ డేటా సెంటర్. రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్ 1 lakh crore పైన ఏదైనా ఉందంటే అది బీపీసీఎల్. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనే ఏకైక ఉద్దేశంతో 165,000 కోట్లతోటి ఎన్టీపీసీ తోటి గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు మొత్తం ఇండియా అంతా మాట్లాడుతుంటే, వైజాగ్లో పిఎం నరేంద్ర మోడీ గారి ద్వారా అది ఇనాగ్రేట్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విక్టరీ ఫ్లాగ్ని ఎగరేసే విధంగా మనం ఆ రోజు చేసాం. ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మనం గ్రీన్ హైడ్రోజన్కి శంకుస్థాపన చేసి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే మనం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లేలాంటి ప్రపంచానికి ఒక దారి చూపెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ అంత యాక్సలరేటెడ్ పద్ధతిలో ముందుకెళ్తుంది అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఇండియాస్ టాప్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మొన్న గ్రీన్కో శంకుస్థాపన చేసినప్పుడు కూడా అక్కడ మనకి చూస్తే గ్రీన్ హైడ్రోజన్ తేవాలంటే మనకి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ఎంతో ఇంపార్టెంట్. ఆ ట్యాంక్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. పోర్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోర్ట్ సిటీస్ని అన్నీ కూడా డెవలప్ చేయడం. ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఎంతోమంది తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలోని మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్థానాన్ని కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అమరావతి వేగంగా ముందుకెళ్తుంది. అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో చూడొచ్చు, అప్పటికి ఇప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా గూగుల్ ఫాలో అవుతుంటారు. ఆ మ్యాప్స్ రెండు కంపేర్ చేసుకుంటేనే ఎంత డెవలప్మెంట్ ముందుకెళ్తుందో ఆలోచించవచ్చు. ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం. అమరావతిలోని రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి పాదయాత్రలు చేసి అమరావతిని నాశనం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గలమెత్తే స్థితి నుంచి ఈరోజు సుందర పిచ్చయ్య కానీ, అలాంటి సిఈఓస్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ, టాటా కంపెనీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గర్వంగా ముందుకెళ్లే విధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నారా లోకేష్ గారు స్పీడ్ తోటి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు మనం